కానీ ఈ రోజు ఉన్న నింద ఏమిటంటే ఈ బ్రాహ్మణులే అనేక వర్గాల వారిని వర్ణాల వారిని వారు వేదం చదువుకోవటానికి దూరం చేశారని, వారిని వేద విద్య అందకుండా చేశారని, అదే వేద విద్య నేర్చుకుంటే చెవులో శేషం పోయాలని, లేదంటే ఇంకా కఠినంగా శిక్షించాలని చెప్పారని, హిందూ మత ఉద్ధరణకు మేము ఎంతైతే సనాతన ధర్మ ఉద్ధరణకు మేము ఏదైతే కష్టపడ్డామని మీరు చెప్తున్నారో అదే సనాతన ధర్మం తిరిగి పతనావస్థకు చేరుకోవటానికి కూడా బ్రాహ్మణుడే అనే ఒక నింద ఈరోజు నడుస్తూ ఉంది, ఒక ఆరోపణ ఈరోజు నడుస్తూ ఉంది. దీనికి మరి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? సమాజాన్ని ఏదో చేశారు అనే పదం మీరు అంటున్నారు, అంటే జనాలు అందరూ అంటున్నారని మీరు చెప్తున్నారు. త్యాగము అనేటటువంటిదే చేశాడండి బ్రాహ్మడు. వాడు మద్యం తీసుకోలేదు, మాంసాలకి దూరంగా ఉన్నాడు. ఏది తాను సశాస్త్రీయంగా వైదిక ధర్మాన్ని పాటించేంతకాలం. నేను ఇవాల్టి రోజు ఇప్పుడున్నటువంటి ఇప్పుడు బాగా పాశ్చాత్య పోకడల్లోకి వెళ్ళి రకరకాలైనటువంటి అలవాట్లలో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లా. పరిపూర్ణంగా ధనాన్ని త్యాగం చేసేసి వాళ్ళు ధనం గురించి పట్టించుకోకుండా ఏ బట్టలు పడితే ఆ బట్టలు ఒంటి మీద వేసుకొని కూర్చొని వాళ్ళు నిత్యము యజ్ఞయాగాదులు చేసుకుంటూ వాళ్ళ యొక్క అనుష్ఠానమే త్యాగంగా జీవితం గడిపినటువంటి వాళ్ళు అనే పదాన్ని ప్రప్రథమంగా చెప్తున్నా. త్యాగం ఏమిటండి? వాడు మందు తాగితే వాడికి మాత్రం నశారాదా, ఆనందం ఉండదా? దాన్ని త్యాగం చేశాడా? మాంసాదులు తినాలి, కొంచెం బాగా తమో గుణాన్ని పెంచుకోవాలి, ఈ కోరికలు వాళ్ళకు ఉండవా? మరి ఇవన్నీ వాళ్ళు వదులుకున్నారే. అయ్యా ఏకాదశి నాడు మైథునం పనికిరాదు, ఇగో ఈ తిథుల్లో ఇవి పనికిరాదు, ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు, చక్కమైనటువంటి సాంసారికమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఇలా ధర్మాలన్నిటినీ తీసుకొని తాను ధర్మబద్ధంగా జీవించేటటువంటి వాడు సమాజాన్ని నాశనం చేశాడు అంటే ఎలా సమాజాన్ని నాశనం చేశాడో చెప్పాలిగా. ఒక్కటి ఆలోచించండి, ఇవాళ ఇతరమైనటువంటి ధర్మాలలో ఉండే అన్నిటినీ నాశనం చేశాడు అంటున్నారు, వేదాన్ని వాళ్ళకు అందించలేదు అంటున్నారు. మీరు గుళ్ళు చూశారు కదా, భారతదేశంలో ఉండే సనాతనమైన కట్టడంతో కూడుకున్నటువంటి గుళ్ళు ఎన్ని గుళ్ళు ఉన్నాయండి? ఆ గుళ్ళన్నీ బ్రాహ్మడే కట్టాడా? ఎవరు కట్టుండొచ్చు? ఒకసారి ఆలోచించండి. బ్రాహ్మడు కట్టలేదు ఆ గుళ్ళన్నిటినీ. అన్ని జాతులు మతాలు అన్ని రకాల కులాల వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్న అందరూ కలిస్తేనే మీరు తమిళనాడు వెళ్తే ఆ గుళ్ళు ఎట్లా ఉంటాయో ఒక్కొక్కటి తెలుస్తుంది. అందులో ఉండే అద్భుతమైనటువంటి భౌగోళిక వింతలు మీరు చూస్తారు, అద్భుతమైనటువంటి ఖగోళ వింతలు గుళ్ళల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక వింత కట్టాలి అంటే బ్రాహ్మడు కట్టలేదు, మిగతా కులాలందరూ కలిస్తేనేగా కట్టింది. వాళ్ళకి విద్యను అందించకుండానే ఇతను ఒక్కడే కట్టాడా? ఏ కులాల వాళ్ళు ఈ భారతదేశంలో కట్టబడినటువంటి అద్భుతాలలో ఇన్వాల్వ్ కాలేదో చెప్పండి. ఎవరెవరి దగ్గర విద్య లేదు? మీరు చక్కగా మన విశ్వబ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు, అద్భుతమైన నక్షా గీస్తారు వాళ్ళు, ప్లాను ఎంత బ్యూటిఫుల్ ప్లాన్ గీస్తారండి. వాళ్ళని ప్లాన్ గీయటంలో పెట్టింది ఎవరు? అంటే మీరు చెప్తున్నది నాకు అర్థమవుతుంది.